సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు చాలా రోజుల నుంచి ఎంతోమంది అడుగుతున్నారు, ఈ హారన్స్ ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి, ట్రాఫిక్ మోడ్ ఎక్కడ, ఏ ఏ ఏ ట్రాఫిక్ మోడ్ బ్రో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దాని మీద వీడియో చేద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో అయితే పెడుతున్నాను. అయితే ఈ వీడియోలో మనము ఫస్ట్ ట్రాఫిక్ మోడ్ని ఎలా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనకు ఏంటి హారన్స్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ చూడండి అండ్ ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా కూడా, చిన్న మిస్టేక్ అయినా కూడా హారన్స్ రావు అండ్ ట్రాఫిక్ మోడ్ కూడా ఇన్స్టాల్ కాదు. సో డీటెయిల్డ్గా చెప్తాను, డీటెయిల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి మన ట్రాఫిక్ మోడ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏంటి ట్రాఫిక్ మోడ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే టోటల్గా మన మొబైల్లో ఉన్న బస్సీడ్ గేమ్ని మనం ఏ వర్షన్ వాడినా కూడా అది డిలీట్ చేసేయాలి. దీనికోసం మనం సపరేట్గా ఒక ట్రాఫిక్ మోడ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది, ట్రాఫిక్ మోడ్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అది ఎలా చేసుకోవాలి, ఏ ట్రాఫిక్ మోడ్ బాగుంటుంది అని చెప్పి చేశాను. నేను అయితే తమిళనాడు ట్రాఫిక్ మోడ్ని వాడుతున్నాను, వాళ్ళు చాలా బాగుంది ట్రాఫిక్ మోడ్. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పి దీని పర్టికులర్ వీడియోలో పెట్టాను. చూడండి హారన్స్ ఎంత బాగుంది. అంటే మనం ఏపీ టీఎస్ఆర్టీసీ బస్సులు ఎలా అయితే హారన్స్ ఇస్తాయో అలాగే ఇచ్చాను హారన్స్ వీటికి. అండ్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో హారన్స్ ఉంటాయి. మీరు మన పర్టికులర్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ 2 హారన్స్ని అయితే మెన్షన్ చేస్తాను, టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీవి. అవి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో మీరు అప్లై చేసుకుంటే డైలీగా మీరు వాడుకోవచ్చు హారన్స్ని. అయితే మనం ఫస్ట్ ట్రాఫిక్ మోడ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో వాళ్ళ తమిళ 90s గేమింగ్ వాళ్ళ వీడియో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో లింక్ని మీరు ఫస్ట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళాలి. మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది వాళ్ళ వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళాలి. వాళ్ళ వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏపీకే అండ్ OBP@90s కిడ్స్ గేమింగ్ కింద డౌన్లోడ్ లింక్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత వీళ్ళ డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 15 సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేసుకోవాలి. వెరిఫై పైన క్లిక్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 15 సెకండ్స్ అయితే ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 15 సెకండ్స్ తర్వాత సేమ్ స్టెప్స్ మనము వెరిఫై బటన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేస్తే కంటిన్యూ అని ఉంటుంది. 2 స్టెప్స్, థర్డ్ స్టెప్ వరకు అలాగే చేయాలి. థర్డ్ స్టెప్లో కంటిన్యూ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ జీపీ లింక్స్ అనేది ఇక్కడ వెరిఫై అవుతుంది అన్నట్టు. మీకు కనబడడం కోసం జూమ్ చేస్తున్నాను. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ 3 సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 3 సెకండ్స్ తర్వాత ఇక్కడ గెట్ లింక్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనము గెట్ లింక్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకు బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఏపీకే అని ఉంటుంది కదా, జిప్ ఫైల్. దాన్ని క్రియేట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసుకోండి. ఏదైనా వేరే సైట్కి వెళ్తే బ్యాక్ వచ్చేసేయాలి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లోడింగ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఎనీ నెట్వర్క్ ఇష్యూ ఉంటే కొంచెం లేట్ అవుతుంది, పర్లేదు, బట్ కంప్లీట్ అయితే అవుతుంది. సో మీకు వచ్చేంత వరకు క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఫైల్ని డౌన్లోడ్లో పెట్టాను. సో
మీరు చూసుకోవచ్చు. డౌన్లోడ్లో పెట్టిన నేను ఫైలు చూసుకున్నారు కదా, డౌన్లోడ్లో ఉంది ఆల్రెడీ. సో మీకు కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ తీసేస్తున్నాను. తీసేసి మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, డీటెయిల్స్లోకి వెళ్తే మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫుల్గా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇలాగ పూర్తిగా డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తిగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ZAchiever అని కొట్టండి. ZAchiever అని కొడితే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇలాగా డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఏపీకే అని ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ మనకు ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. సో యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం యాప్ని ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అన్నిటికీ అలో చెప్పేసేయండి. ఇలా హైడ్రా ఛానల్ అని పడుతుంది. మనకు గేమ్ అయితే లోడ్ అవ్వదు, వైట్ కలర్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మనం లోడింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా వైట్ కలర్లోనే ఉంటుంది, మిగతా ఏవి చేంజ్ అవ్వవు. సో దీనికోసం మళ్ళీ మనం బ్యాక్ యూట్యూబ్లోకి వెళ్ళాలి. మళ్ళీ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోని మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. మన 90s Kids గేమింగ్ వాళ్ళ వీడియోని మళ్ళీ ఓపెన్ చేసుకొని వాళ్ళ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇదివరకు అయితే ఏ లింక్ని అయితే మనం యూజ్ చేసుకొని ఏపీకే డౌన్లోడ్ చేసుకున్నామో మళ్ళీ అదే లింక్ పైన క్లిక్ చేసుకొని ఈసారి ఆ లింక్ని కాకుండా వేరే లింక్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ మనము ఇందాక ఏపీకే డౌన్లోడ్ ఆప్షన్ని చూసుకున్నాం, ఇప్పుడు ఓబీబీ డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ జీపీ లింక్స్లోకి వెళ్ళిపోతుంది. 10 seconds తర్వాత మళ్ళీ ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ చేసుకోండి. సేమ్ అగైన్ 3 steps. మళ్ళీ 3rd stepలో కూడా కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ జీపీ లింక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 3 seconds వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ గెట్ లింక్ పైన క్లిక్ చేసుకోవాలి. షేర్ మోడ్స్లోకి వెళ్ళిపోతుంది. షేర్ మోడ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ డౌన్లోడ్ లింక్ అని ఉంది కదా, దానిపైన మళ్ళీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దానిపైన మళ్ళీ క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగైతే డౌన్లోడ్ అయితే అవుతుంది. డౌన్లోడ్ కానివ్వండి ఫుల్గా. సో ఇలా ఫుల్గా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ZAchieverలోకి వెళ్ళాలి. ZAchieverలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ తమిళనాడు ట్రాఫిక్ మోడ్ అని ఉంది కదా, దాన్ని ఇక్కడ
ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే వాళ్ళ వీడియోలోనే ఉంటుంది. సో వాళ్ళ వీడియోని ఫుల్గా చూస్తే వాళ్ళ పాస్వర్డ్ అయితే తెలుస్తుంది. సో వాళ్ళ వీడియో పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోతుంది. పైన ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ అయిన ఏవైనా కూడా పైన ఉంటాయి. సో ఇక్కడ తమిళనాడు ట్రాఫిక్ మోడ్ అని ఓబీపీ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పైన ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. డివైస్ స్టోరేజ్లోకి వెళ్ళి తర్వాత ఆండ్రాయిడ్ ఇలా ఆప్షన్లోకి వెళ్ళి కింద ఓబీబీ అని ఉంది కదా, ఓబీబీలోకి వెళ్ళి కామ్ మాలియో బస్ సిమ్యులేటర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ సింబల్ కింద బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే మనము మళ్ళీ బస్ గేమ్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇలాగ లోడ్ అయితే అవుతుంది. మనం కాపీ చేసి పేస్ట్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. సో ఇలా మనకు చూస్తాం. అండ్ దెన్ మోడ్స్ నేను ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. గ్యారేజ్లోకి వెళ్ళాలి. గ్యారేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకు మోడ్స్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఏం కనబడట్లేదు కదా. సో ఏం చేయాలంటే మోడ్లోకి వెళ్ళాలి. ఆప్షన్స్ ఇక్కడ ఉన్నది కదా, చూస్ అని అనాలి. చూస్ చేసుకోవాలి అన్నప్పుడు యూజ్ దిస్ ఫోల్డర్ అని క్లిక్ చేసుకుంటే అలో కొట్టేసేయాలి, అంతే. ఇప్పుడు మనం మోడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పాత గేమ్లో యాడ్ చేసుకున్నాను కాబట్టి సో ఉంటాయి మోడ్స్ నాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫైల్స్ని డిలీట్ చేయలేదు. సో ఉంటాయి. సో ఇలా మోడ్స్ అయితే ఉంటాయి కంపల్సరీగా. ఉంటాయి మోడ్స్. వీటికి మనం హారన్స్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న సెకండ్ లింక్ అయితే ఏదైతే ఉందో, న్యూ హారన్ కోడ్ 4.41 సెకండ్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని ఓపెన్ చేసుకుంటే వీళ్ళ వీడియో అయితే డిస్ప్లే అవుతుంది. ఎస్కే గేమర్ ఛానల్ వాళ్ళది. అప్పుడు మనం దాని డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఏమైతే హారన్ కోడ్ లింక్ అయితే ఉంది కదా, హారన్ కోడ్ లింక్ షేర్ మోడ్స్ అని చెప్పి దానిపైన క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత డైరెక్ట్ షేర్ మోడ్స్లోకి తీసుకెళ్తుంది. సో దీన్ని ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకోవాలి. డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనము ZArchiverలోకి వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్ అని ఉంది కదా ఆప్షన్, దానిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ హారన్ కోడ్ V1 ఉంది కదా, నేను 2 టైమ్స్ డౌన్లోడ్ చేసినట్టున్నాను. సో 1 అని పడింది. సో ఫస్ట్ది అయితే యూజ్ చేసుకుందాం. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఆ పాస్వర్డ్ అనేది వాళ్ళ వీడియోలోనే ఉంది. సో ఆ వీడియోని లాస్ట్ వరకు చూసి పాస్వర్డ్ ఏంటో ఇందులో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిన ఐటెం పైన ఉంటుంది. సో ఇలా ఐదు మనకు కోడ్స్ అయితే కనబడుతున్నాయి కదా, సోర్స్, రీసోర్స్ అని చెప్పి. సో ఈ 5లో మనకు 3 హారన్స్ అండ్ 1 స్టీరింగ్ వీల్ అండ్ ఒకటి రివర్స్ది అట్లాగనే ఉంచుతాను. అండ్ స్టీరింగ్ వీల్ది కూడా సేమ్ యాస్టీజే ఉంటుంది. ఓన్లీ 2 హారన్స్ అయితే చేంజ్ చేస్తాను. మన టీఎస్ఆర్టీసీ హారన్స్, ఏపీఎస్ఆర్టీసీ హారన్స్ నా దగ్గర 2 ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ హారన్ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఐటెం ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి రీనేమ్ చేసుకోవాలి. టోటల్గా కాపీ చేసుకొని దీన్ని రీనేమ్ చేసుకోవాలి. టీఎస్ఆర్టీసీ హారన్ 1 అని ఉంది కదా, దీన్ని రీనేమ్ చేసి టోటల్గా దీన్ని క్యాన్సిల్ చేసేసి దీన్ని పేస్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే మనకు ఓకే అయిపోతాయి. అండ్ సెకండ్ వన్ ఆల్సో సేమ్, దీన్ని క్లిక్ చేసి రీనేమ్ కొట్టి టోటల్గా కాపీ చేసుకొని సేమ్ అలాగే యాజ్ యూజువల్గా టీఎస్ఆర్టీసీ హారన్ 2 అని ఉంది కదా, దాన్ని రీనేమ్ చేసి తీసేసి ఇది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్
హారన్ కోడ్లోకి వెళ్ళి ఈ రెండింటిని డిలీట్ చేసేసేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని వీటిని కాపీ చేసుకొని సేమ్ అదే హారన్ కోడ్ V1లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని కాపీ చేసుకొని డివైస్ స్టోరేజ్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్లోకి వెళ్ళి OBBలోకి వెళ్ళి మళ్ళీ కామ్ మాలియో బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అసెట్స్లోకి వెళ్ళి బిన్లోకి వెళ్ళి డేటాలోకి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బస్ సీడ్ గేమ్ని అయితే ఓపెన్ చేసుకుంటాం. సో ఇలాగా స్టీరింగ్ హారన్ సౌండ్ సేమే ఉంది. హారన్స్ అయితే యాడ్ అయిపోయినాయి. చూసారు కదా, సో ఇలాగా హారన్స్ అయితే యాడ్ అయిపోయినాయి. మనకు ఇప్పుడు ఇవే హారన్స్ అని కాదండి, ఏ హారన్స్ అయినా కానీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇదే ప్రాసెస్లో సేమ్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనము అసెట్స్లో బిన్లో డేటాలో పెట్టేస్తే మనకు యాజ్ యూజువల్గా హారన్స్ అనేవి అప్లై అయిపోతాయి. చూసారు కదా, మళ్ళీ ఈ మోడ్తోనే చేద్దామని చెప్పి మళ్ళీ ఈ మోడ్నే తీసుకొచ్చాను. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఈ మోడ్ చూపించి మనకు హారన్స్ అయితే పెట్టాను కాబట్టి మళ్ళీ ఈ మోడే చేశాను. సో హారన్స్ ఎలా అప్లై చేశారు కదా, సో ఇలాగే మీరు ఏ హారన్ అయినా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇదే హారన్ కాదు, మీరు ఏ హారన్ అయినా ఇట్లాగే అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చిన హారన్స్ని డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో అప్లై చేసుకుంటే మీరు హారన్ని అప్లై చేసుకుంటే మీ గేమ్లో ఖచ్చితంగా హారన్ అనేది వస్తుంది. 1, 2, 3 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగా టోటల్గా మీరు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ గేమ్ని రీస్టార్ట్ చేసి మళ్ళీ బంద్ చేసి ఆన్ చేస్తే యాజ్ యూజువల్గా హారన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు వీడియో లింక్ అయితే ఉంది. అది ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, వితిన్ సెకండ్స్లో రిప్లై ఇచ్చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.